హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా నవే డేస్లో మనం చూసుకున్నట్టయితే ఏపీలో కానీ తెలంగాణలో కానీ రియల్ ఎస్టేట్ అనేది ఎంత ఫాస్ట్ మూవింగ్ ఉండేది ఒకప్పుడు మనకు తెలుసు. ఎప్పుడైనా మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు బంగారం మీద ఇన్వెస్ట్ చేసినా, భూమి మీద ఇన్వెస్ట్ చేసినా అది ఎప్పటికీ లైఫ్లో 1కి 10 రెట్లు పెరుగుతూనే ఉంటుంది తప్ప తక్కువ అవ్వదు అని. ఏదైనా మనం బట్టలు కొనేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా క్యాజువల్గా ఇంట్లో నార్మల్గా సామాన్లు కొనేటప్పుడు కానీ, అరే ఎందుకురా ఇంత మనీ వేస్ట్ చేస్తావు, అదే ఏ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున దానికి డబల్ అవుతుంది, ఫ్యూచర్ బాగుంటుంది, ఇలా ఎక్కువగా చెప్తూ ఉంటారు. అండ్ దట్ ప్రతి ఒక్క మ్యారేజ్ అయిన ప్రతి ఒక్క కపుల్స్ కూడా వాళ్ళు ఆలోచించేది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్. దేని మీద ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున ఫ్యూచర్లో పిల్లలకి చాలా బాగుంటుంది అని ఆలోచిస్తే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ మీద, లేదు అంటే భూమి మీద. బట్ అలాంటిది ఒక రకంగా కొన్ని ఇయర్స్ తర్వాత అది ఒక పెద్ద బిజినెస్ మార్కెట్ అయిపోయింది. సో ఇప్పుడు నవ్వే డేస్లో మన ఏపీలో, అందులో కూడా మన వైజాగ్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది అండ్ ఎలాంటి కంపెనీస్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటాయి. కొన్ని కంపెనీస్ మాత్రం బ్రాండ్ని ఫిక్స్ చేసేస్తుంది. అలా కంపెనీస్ ఫిక్స్ చేసే బ్రాండింగ్లో శుభగృహ వన్ ఆఫ్ ద వన్. సో ది బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అని చెప్పొచ్చు. సో మరి ఈ రోజు నాతో పాటు మరి శుభగృహ వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారు జానీ గారు. సో అతనితో మాట్లాడి వైజాగ్ బిజినెస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, ల్యాండ్స్ తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే విల్లాస్ బాగుంటాయా, ఫ్లాట్స్ బాగుంటాయా, ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందా, అసలు మార్కెట్ ఉందా లేదా, ఇలాంటి చాలా డౌట్స్ మీ అందరితో పాటు నాకు కూడా ఉన్నాయి. సో మరి జానీ సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. వెల్కమ్ టు శుభగృహ అండి. ఎస్, థ్యాంక్ యూ సార్. మీరందరూ మా శుభగృహ ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా, మేము కూడా అదే ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఖచ్చితంగా అవ్వాలని. ఎందుకంటే మేము కూడా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా మేము ఒక ఇంత చిన్న దాని మీద ఇన్వెస్ట్ చేస్తే మా ఫ్యూచర్ బాగుంటుందేమో అనిపిస్తుంది ఇప్పుడు. సార్ అంటే చెప్పారు కదా, భూమి గురించి వాల్యూ చెప్పారు, నాకన్నా మీరే ఫస్ట్ స్టార్టింగ్ చక్కగా చెప్పారు. నిజమే, భూమి అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే నిజంగా చాలా మంచి ఫ్యూచర్లో మా దగ్గర ఒక ఇంత ఆస్తున్నట్టే. అదే మేడం, భూమి అనేది మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే, ఉన్న 4 భాగాలు చేస్తే మొత్తం ప్రపంచాన్ని ఒక భాగము భూమి, మిగతాదంతా వాటరు. అంటే జనాభా మళ్ళీ ఆ భూమిలో ఉన్న భూమిలో జనాభా పాపులేషన్ పెరుగుతా పోతా ఉంది. మీకు మనప్పుడు అప్పట్లో ఉండేది కదా, ఒక రాయో లేకపోతే ఒక గుర్రాన్ని వెళ్ళిపోయి ఎంత భూమి కావాలో అంత తీసుకొని ఉండేది పాత రోజుల్లో. అవన్నీ ఎక్కడ ఉన్నాయి చెప్పండి, అన్ని పోయాయి సార్. ఇప్పుడు ఏంటంటే, అప్పుడు ఫస్ట్ ఎకరాలు అనేవాళ్ళు, అంటే ఏదైనా చేసుకోవడానికి ఎకరాలు అనేవాళ్ళు, అది పోయింది. సెంట్లు అంటున్నారు, సెంట్లలో అమ్మారు, అది పోయింది. గజాలు అన్నారు, గజాలు పోయినాయి. ఇప్పుడు స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారు. బెంగళూరులో మా ఫ్రెండ్ చెప్తున్నాడు 38,000 పర్ స్క్వేర్ ఫీట్ అంట. ఎస్ఎఫ్టీ 38,000. సార్ ఎస్ఎఫ్టీ తర్వాత ఇంకేమైనా వచ్చే ఉన్నాయా? 1 ఇంచెస్ కూడా అంటే జనాభా ఫ్యూచర్ లో వస్తుందేమోనండి. జనాభా పెరుగుతా పోతే ల్యాండ్ అనేది అంటే అది పెరిగేది లేదు కదండి. ల్యాండ్ అనేది ఇంకా మొత్తం చుట్టుపక్కల వాటరే, ఇది పెరిగేది లేదు. జనాలు పెరుగుతానే ఉన్నారు. ఏమైద్దో ఇంకా తగ్గుతా పోతుంది. కానీ భూమి ఉంది అంటే మాత్రం ఇంకా డైమండ్ ఇంకేం పనికిరావండి. భూమే లాస్ట్ కల్లా. దానికోసమే ఇంకా భూమి కొంచెం జగ జరిగితే చాలు అన్న దాంట్లో ఉండిపోతారు. ఓ మై గాడ్, నిజంగా. సో వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు శుభగృహ గురించి ఒక్కసారి, శుభగృహ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అండ్ మీ ప్రాపర్ ఎక్కడ, అలాగే రియల్ ఎస్టేట్లోకి రావాలి అంటే చాలామంది ఒక బిజినెస్ పీపుల్ అనో, లేకపోతే పొలిటికల్ లీడర్స్ అనో, లేకపోతే మంచి హవాలా ఉన్న వాళ్ళు అంటే లైక్ రియల్ ఎస్టేట్లోకి వస్తారు అనేది చాలామంది జనాలు అనుకుంటారు. రియల్ ఎస్టేట్ అరే రియల్ ఎస్టేట్ మంచి బిజినెస్ మ్యాన్ రా, మంచి రియల్ ఎస్టేట్ పర్సన్స్ రా, మంచి సంపాదించారా, మంచి ల్యాండ్స్ ఉన్నాయి, మంచి ఇల్లులు ఉన్నాయి, మంచి ఫ్లాట్లు కొనేసారు. రియల్ ఎస్టేట్ అంటే ఒక సెటిల్మెంట్ అనే విజన్ అనేది ప్రతి ఒక్క జనాల్లో ఉంటుంది. సో మరి శుభగృహ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? శుభగృహ గురించి ఏం చెప్తారు? మా శుభగృహ మెయిన్ ఫౌండర్ నంబూరు శంకర్రావు గారు అండి. ఆయన ప్రాపర్ గుంటూరు జిల్లా. నంబూరు శంకర్రావు గారు 50 సంవత్సరాలుగా మంచి అనుభవం ఉందండి. అంటే రియల్ ఎస్టేట్ మీద చాలా అనుభవం ఉంది. ఆయన సుదీర్ఘకాల అనుభవం అంటారు కదా, అట్లా సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ 50 సంవత్సరాలు ఆయన ఉన్న అనుభవంతో ఎన్ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ అని ఒకటి స్టార్ట్ చేశారు సార్. ఎన్ఎస్ఆర్ అంటే నంబూరు శంకర్రావు గారు అండి. నంబూరు శంకర్రావు అని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు రియల్ ఎస్టేట్. ఆయన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ చక్రవర్తి గారు అని ఉన్నారు, శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు. ఆయన కంపెనీ చైర్మన్. నంబూరు శంకర్రావు గారేమో ఫౌండర్, మొత్తం ఆయనే చేసింది.
ఈ ఎన్ఎస్ఆర్ నుంచి ఒక కార్పొరేట్ సెక్టార్ తెద్దామన్న ఉద్దేశంతో ఏం చేశారంటే శుభగృహ ప్రాజెక్ట్స్ అని చెప్పి మేము ఒకటి స్టార్ట్ చేశారండి సార్. నంబూరు శంకరరావు గారు, నంబూరు కళ్యాణ్ చక్రవర్తి గారు ఇద్దరు కలిసి శుభగృహ ప్రాజెక్ట్స్ ఒక సెక్టార్, కార్పొరేట్ సెక్టార్ చేశారు. అంటే ఒక ఎంప్లాయ్మెంట్ చేసుకొని మొత్తం ఒక స్టాఫ్ వీళ్ళందరినీ పెంచుకొని ఒక సెక్టార్. అప్పుడు ఏంటంటే ఏజెంట్ మార్కెటింగ్ ఉండేదండి. ఇప్పుడు ఇదంతా ఒక కస్టమర్కి సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ చూసుకుంటున్నారు కాబట్టి గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి మెయిన్ హైలైట్ అయిపోతున్నాయి. సో దట్ ఇప్పుడు ఏంటంటే ఒక కార్పొరేట్ సెగ్మెంట్ తెచ్చి మనం దాన్ని సిస్టమ్ ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి సార్ వీళ్ళిద్దరు కలిసి శుభగృహ అనేది 2004లో తెచ్చారండి. మేము ఇప్పటికీ కొన్ని వందల లేఅవుట్లు చేసాం. అంటే ఎల్పి నెంబర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్. చాలా వెల్ నోటెడ్గా శుభగృహ అనేది ఒక నెంబర్ 1 కంపెనీ అవ్వాలి అన్నది మా గోల్ అండి. అట్లానే చేసుకుంటూ వస్తున్నాం. కస్టమర్ సాటిస్ఫాక్షన్, కొన్ని వేల సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారండి మాతో పాటు. సూపర్. అందుకే సార్ శుభగృహ అంటేనే ఒక మంచి బ్రాండ్. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ సుకుమార్ గారి డైరెక్షన్లో ఒక మంచి యాడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు. సో మాకు అది ఒక భలే అనిపించింది. అంటే వాళ్ళ వైఫ్ పాపం అనుకుంటుంది ఏంటి ఎవరితోనో ఏదో ఎఫైర్ ఉన్నట్టుంది అని ఖుష్బు గారు పాపం వెనకాతలు ఫాలో అవుతూ ఉంటారు బ్యాంకింగ్ దగ్గరికి. ఇంతకీ చూస్తే వాళ్ళ వైఫ్కి ల్యాండ్ ప్రజెంటేషన్ కోసం పాపం బ్యాంక్కి వెళ్తారు. థింగ్ తేవడానికి సార్ అంటే మొత్తం సుకుమార్ గారి ఐడియా అండి. చిరంజీవి గారు చెప్పింది అది. వాళ్ళ సుకుమార్ గారిని కావాలన్నారు, వెళ్ళాము. ఆయన థాట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సుకుమార్ గారు. అందుట్లో మాకు శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు మా బ్రాండ్ మెంబర్స్ అండి. అందమైన ఊహకు పొందికైన రూపం అని చెప్పి ఆయనే కాన్సెప్ట్ క్రియేట్ చేసి బాగా చాలా నోటెడ్ అయిపోయింది శాస్త్రి గారు. సీతారామ శాస్త్రి గారు ప్రయాణం చేసిన తర్వాత అంటే ఇంకా మేము బ్రాండ్ అనేది బాగా మాది టాప్ ఉన్న వాళ్ళలో తెలుగు వాళ్ళకి తెలిసిన ద నెంబర్ 1 హీరో మెగాస్టార్ అంటే మెగాస్టార్ చిరంజీవి ఆయనే మేము అనుకున్నామండి. ఆయనతోనే మేము మళ్ళీ ఆయన తర్వాత మెగాస్టార్ గారిని పెట్టుకున్నామండి. అట్లా కంపెనీ అనేది ఎప్పుడు మాది నెంబర్ 1 ఉండాలని చెప్పి మేము చూస్తున్నాము. అది ఇంకోటి ఏంటంటే నేను గుంటూరు అండి, నాది ప్రాపర్ నాది గుంటూరు. మా సార్ వాళ్ళది కూడా గుంటూరే. అక్కడే మొత్తం మళ్ళీ రాజకీయాల్లో ఆయన వెళ్తా మళ్ళీ కొంచెం వాళ్ళ అబ్బాయికి కొంచెం చెప్పేసరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2004, 2009కి బాగా మేము ఎస్టాబ్లిష్ అయిపోయాం శుభగృహ నుంచి. ఇంకోటి ఏంటంటే నేను రావడం కారణం ఏంటంటే నేను అంతకుముందు ఫార్మాస్యూటికల్స్లో చేశానండి. మెడికల్ రిప్రజెంటేటివ్గా, మేనేజర్గా, మళ్ళీ సెకండ్ మేనేజర్గా చేశాను. అయితే భూమి యొక్క వాల్యూ ఏదైతే మనం ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందంటే సపోజు బియ్యం అమ్ముతున్నాం అనుకోండి. బియ్యం అమ్మేవాడు ఏం చేస్తాడు, వాడికి ఇంట్లో అతనికి చక్కగా ఇంట్లో బియ్యంకి కొదవ ఉండదు. అట్లానే బంగారం పనిచేసి ఉంటారు. బంగారంకి కొదవ ఉంది ఇంట్లో. అట్లానే స్థలం చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకు ఒక స్థలం ఉంటుంది. అంటే అది కూడా ఒక ఎగ్జాంపుల్ అండి. మా నాన్నగారు 1998లో 1998లో ఒక 20 లక్షలు కన్స్ట్రక్షన్ మీద పెట్టారండి. మాకు 100 గజాల స్థలం ఉంది గుంటూరులో. 100 గజాల స్థలంని ఆయన 20 లక్షలు దాని మీద పెట్టుబడి పెట్టి 1998లో ఒక బిల్డింగ్ కట్టారండి. ఒక 2 ఫ్లోర్డ్ బిల్డింగ్ కట్టారు. అది అరౌండ్ 20 lakhs కాస్ట్ అయింది ఇది ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి. అదే టైంలో 20 lakhs కాస్ట్ అవుతున్న బిల్డింగ్ ఆ 20 lakhsని తీసుకుపోయి ఇంకొక 600 గజాల సైట్ ఉంది అంటే మాకు తెలిసిన వాళ్ళది, అక్కడే తీసుకుందాం నాన్నగారు అంటే వాళ్ళకి అవసరం ఉంది తీసుకుంటే అది 1 లక్ష తేడా 21 లక్షలు అనమాట. ఆ లక్ష మనం అప్పు చేయటం ఎందుకులే అని చెప్పి ఆయన కూడా అంత అవగాహన ఉన్నా లేకపోయినా 1 లక్ష అప్పు చేయటం ఎందుకులే చక్కగా బిల్డింగ్ కడతానని చెప్పి బిల్డింగ్ కట్టారండి, కన్స్ట్రక్షన్ చేశారు. కానీ ఒక 10 years డౌన్ ద లైన్ చూసుకుంటే ఇప్పుడు కాస్ట్లు మీరు గెస్ చేయగలుగుతారా? ఇది ఎంత ఉంది, మా నాన్నగారు వదిలేసిన ఆ స్థలం ఎంత ఉంది అంటే కన్స్ట్రక్షన్కి మాకు వాల్యూ ఏం లేదండి. స్థలం ఈ 100 గజాల స్థలము మాకు ₹1 కోటి, ఇప్పుడు ₹1 కోటి అండి. కానీ ఇది వచ్చేసి ఇది కొంచెం మెయిన్ రోడ్ అయింది. అంటే మీకు రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి ఒకటే రోడ్డు కనెక్టివిటీ. గుంటూరు అండి, బస్ స్టాండ్ ఎదురు గుంటూరు వారి తోట అంటారు దాన్ని. అక్కడ ఆ 600 గజాలు ఇప్పుడు మీకు ₹9 కోట్ల అండి. గజం 1,50,000, 9 crores ఇప్పుడు దీని వాల్యూ. ఇది వచ్చేసేమో ₹1 కోటి. ఇక్కడ మీకు లాస్ ఏం కనపడుతుంది? మేము పెట్టిన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో
అప్పుడు ఉంది చక్కగా ఇల్లు ఉంది, ఒక ఫ్లోర్ ఉంది, సరిపోయి ఉండేది. కానీ దాన్ని డిమాలిష్ చేసి కంటిన్యూగా 3 ఫ్లోర్స్ బిల్డింగ్ లేపుకొని అక్కడ 20 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ అప్పు ఎందుకు చేయడం 1 లక్ష అని ఏదైతే ఈ స్థలం ఉందో తీసుకోలేదు, ఉత్త స్థలమే అది. కానీ స్థలం ఇట్ సెల్ఫ్ ఇప్పుడు 9 crores కాస్ట్ అయింది. ఇదంతా నాకు అప్పుడు నేను 10 years బ్యాక్ చూస్తున్నాను కదా, అంటే 2008లో ఇదంతా చూశాను నేను. అంటే మనకు కావాల్సిన స్థలం అనేది ఫ్యూచర్లో దొరికిద్ది, దొరకపోవచ్చు. ఇప్పుడు ఎట్లా ఉంటుందో అంటే స్థలాన్ని మనం వచ్చేట్టు చేసుకోవాలంటే ఆ బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళాలి. మనకైతే స్థలం కొరత ఉండకూడదు అని నేను రియల్ ఎస్టేట్ సెలెక్ట్ చేసుకున్నానండి ఫీల్డ్. సో మీ ఎంట్రీ అలా మొదలైంది. నేనైతే ఫుల్గా 12 years సార్ శుభగృహాలో ఉండబట్టి. నేను 12 years. టోటల్ శుభగృహ 40 years. టోటల్ అంటే నంబూరు శంకర్రావు గారి ఎక్స్పీరియన్స్ 40 years అండి. శుభగృహ పెట్టేసి మీకు అరౌండ్ 15 years, మోర్ దెన్ 15 years అయింది. మోర్ దెన్ 15 years. మీరు వచ్చేసి ఒక 2-3 years తర్వాత నేను జాయిన్ అయ్యాను. సూపర్. 12 years నుంచి సక్సెస్ఫుల్గా వెంచర్లు కంప్లీట్ చేస్తున్నాము. కస్టమర్స్, సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. సార్ ఎన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేశారు? అప్కమింగ్ ఎన్ని ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి? విశాఖపట్నంలో ఇప్పటి వరకు 40 LPs ఉన్నాయండి. ఎల్పీ నెంబర్ వస్తుంది కదా, ఎల్పీ నెంబర్ లేనిది మేము స్టార్ట్ చేయము అసలు. అంటే ఏదన్నా ల్యాండ్ తీసుకున్నా కానీ మా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరూ మా దగ్గర స్టాఫ్ వాళ్ళెవరు ఇది ప్రమోట్ చేయండి అని చెప్పాము ఎల్పీ నెంబర్ రాకుండా. వన్స్ ఎల్పీ నెంబర్ వచ్చేసి ఫైనల్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసేవాళ్ళం అప్పటి నుంచి కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే పక్కా రేరా యాక్టివ్ అయింది కాబట్టి ఈ రేరా ఉంటేనే మేము ముందుకెళ్తున్నాం. ప్రతి దానికి రేరా సర్టిఫికేట్ అప్రూవల్ ఉంది అంటే ఇంకా 100% కళ్ళ మూసుకొని మంచి రిజిస్ట్రేషన్. అది రేరా క్రియేట్ చేయడం కూడా గవర్నమెంట్ మంచిదండి, ఎందుకంటే కస్టమర్ సేఫ్టీ సెక్యూరిటీస్ ఉంటాయి. అంటే ఒకప్పుడు నిజంగానే నా భూమి మీద ఇంకొక 10 మంది రిజిస్ట్రేషన్ అయ్యేది, లేకపోతే ఇంకొక 10 మంది రిజిస్ట్రేషన్తో పాటు నాది కూడా అదే ఫ్లాట్ మీద రిజిస్ట్రేషన్ ఉండేది. ఇలాంటి చీటింగ్ కేసెస్ ఎక్కువ ఉండేది. అవునండి. బట్ ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని చాలా మంచిగా ఇంకా అలాంటి సెక్యూరిటీ అంతకుముందు చాలా జరిగాయి. అంతకుముందు అంటే ఒక పెద్ద మోసం, ఒక పెద్ద దందా అనే ఒక విజన్ ఉండేది. ఇప్పుడు అది మొత్తం క్లియరెన్స్ చేసింది. అండ్ దట్టు మేము ప్రతిదీ గేటెడ్ కమ్యూనిటీ పెడతామండి. 24/7 సెక్యూరిటీ అవైల్ చేస్తాము. కస్టమర్ ఒకసారి కొన్నాడంటే 20 years తర్వాత వచ్చి చూసినా అతని ఫ్లాట్ అంతే ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ ఆర్ ఫ్లాట్స్? ప్లాట్స్ అండి, ప్లాటింగ్ చేస్తున్నాం ఇప్పుడు. కానీ మా ఫ్యూచర్ మేము కన్స్ట్రక్షన్ లోకి వస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ బై ఎండ్ వచ్చేస్తాం కన్స్ట్రక్షన్ కోసం. సార్ అంటే ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది? మాది ప్రతి దాంట్లో ఒక రేరా యొక్క లిమిట్ కానివ్వండి, విఎంఆర్డిఏ అప్రూవ్డ్ అండి అన్ని. వాటిలో మినిమం ఏంటంటే 167 గజాలు బిట్లు ఉంటాయండి. 167 167 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి స్టార్టింగ్ అండి. అన్ని 40 feet రోడ్స్. 167 నుంచి 200 ఉంటుంది, 267 ఉంటుంది. కార్నర్ ప్లాట్స్ అయితే 400 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయండి. ఎక్కడ సార్ ఇప్పుడు ఇది మనకు ఇప్పుడు మనకి ఇప్పుడు నడుస్తున్నది అయితే మాకు తగరపులస అంటారండి. తగరపులస దగ్గర వై జంక్షన్ అంటాం. అందరికీ వైజాగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ తెలుసు, వెల్ నోటెడ్. వై జంక్షన్ తగరపులస అని ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అక్కడ. ఈ వై జంక్షన్ ఏంటంటే శ్రీకాకుళానికి, విజయనగరానికి, విశాఖపట్నానికి సెంటర్ పాయింట్ అది ఏంటంటే ఫ్యూచర్. ఇంకా అది మీకు ఏ ఐటీ కంపెనీలు రానియండి, అందులో ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఏదైనా రానియండి, సెంటర్ పాయింట్ అదేనండి ఇక్కడ ఫ్యూచర్ అంతే. సో దట్ మేము అక్కడే తీసుకొని వెంచర్ అనేది డెవలప్ చేస్తున్నాము. సుకృతి సాన్వెన్ చేసాము ఆల్రెడీ. 70 acres లేఅవుట్ అండి. దాంట్లో మీకు క్లబ్ హౌస్ ఉంది, కంప్లీట్ స్విమ్మింగ్ పూల్ ఉంది, బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. టోటల్ లేఅవుట్ సరౌండెడ్ బై గేటెడ్ కమ్యూనిటీ ప్లస్ విత్ బౌండరీ వాల్ అండి. సోలార్ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం దానికి. బ్లాక్ టాప్ రోడ్స్, 40 feet రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది. దాంట్లో ఏంటంటే 24/7 సెక్యూరిటీ అవైలబుల్ ఉంటుందండి కంపల్సరీగా. మీరు ఇప్పుడు వెళ్ళి ఇల్లు కట్టుకుంటే మీకు మా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం అక్కడ కంపల్సరీ. అది కట్టుకున్నట్టే ఉంటుంది. చాలా హైట్లో ల్యాండ్. మా యొక్క ఫెచ్చింగ్ ఏంటంటే శుభగృహకి ఉన్న ఫెచ్చింగ్ మా సార్ ఏదైతే నంబూరు శంకర్రావు గారు సెలెక్ట్ చేస్తారో ల్యాండ్ అనేది చాలా 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 లీగల్గా అన్నీ చూసి 3 లీగల్ టీమ్స్ ఉన్నాయి. అన్ని సెలెక్టెడ్గా ఉంటాయండి, ఎక్కడ పడితే అక్కడ చేయరు. మేము కస్టమర్స్కి ఇచ్చే బెనిఫిట్ అయితే మాత్రం అదే. మేము సెలెక్ట్ చేస్తారు సార్ వెళ్ళి, ఆ ల్యాండ్ని మేము డెవలప్ చేస్తాము. మంచి ల్యాండ్ అండి. వాటర్ కూడా మీకు జస్ట్ 70 feet మీకు వాటర్ పడుతుంది. లోవట్ అంతా మీకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, బ్లాక్ టాప్ రోడ్స్, ఫుట్పాత్లు ఉన్నాయి, మొత్తం అవెన్యూ ప్లాంటేషన్, గ్రీనరీ ఫుల్గా ఉంటుంది. మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడైతే మాత్రం. పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంది, మళ్ళీ వాళ్ళు ఆడుకునే వస్తువులు ఉన్నాయి కదా పిల్లల పార్కులో, ఇసుక అవన్నీ అరేంజ్ చేసి పెట్టాము. స్విమ్మింగ్ పూల్ రెడీగా ఉంది, మళ్ళీ ఆ డ్రెస్సింగ్ చేంజెస్ రూమ్స్ అని. ఒక క్లబ్ హౌస్ 3 ఎకరాల్లో కట్టేసామండి, సపరేట్ చేసాం క్లబ్ హౌస్ని.
ప్లస్ ఈ లేఅవుట్ అంతా 70 acres అండి. 4 phases ఉన్నాయి దీంట్లో. ఇంకా దీంట్లో 30 acres ఎక్స్టెన్షన్ కూడా ఉందండి. ఇప్పుడు నడుస్తున్న వెంచర్ ఎవరైనా కానీ అంటే ఎయిర్పోర్ట్ కొంచెం స్టార్ట్ అయింది అంటే ఇది మీరు 3 ఇంతలు 4 ఇంతలు పెట్టినా కూడా రేట్ దొరకపోవచ్చు అండి. మనం ఎందుకంటే హైదరాబాద్లో చూసాం ఎయిర్పోర్ట్ 2006లో స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక రేట్ ఉంటే కొంచెం స్టార్ట్ అవ్వగానే ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుంది వర్క్ జరుగుతుంది అనగానే మీరు ఒక సినిమా చూసుంటారో లేదో భూ కైలాస్ అని ఒకటి వచ్చింది, ఎకరం 50 కోట్లు అని. అది ఎంత ఉంటుందండి, 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఉండే ఎకరమే అండి. ఆ ఎయిర్పోర్ట్ సరౌండింగ్ పడంగానే మీకు ఒక్కసారిగా 50 కోట్లకు వెళ్ళిపోయింది. ఆ డబ్బులు కూడా ఎక్కడెట్లా తెచ్చి రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు అప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వేస్ట్ చేయకుండా మళ్ళీ వచ్చి ల్యాండ్ కొనేవాళ్ళు వాళ్ళు చక్కగా. అంత మనం చూసాం ఆ సిచ్యువేషన్. మీకు ఐడియా ఉంటే ఆ పిక్చర్ అదంతా గుర్తుకొస్తుంది. అట్లా ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ వస్తుందండి. కాకపోతే ఏంటంటే ఎయిర్పోర్ట్ కొంచెం డిలే అయింది చేయటం. వస్తుంది అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు 70% రన్వే కూడా మీకు చేశారు. బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. జిఎంఆర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. అది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అందులో ఏవియేషన్ మినిస్టర్ కూడా మన శ్రీకాకుళం ఆయనే కాబట్టి రామ్మోహన్ గారు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. చక్కగా ఉంటుంది మీకు ఫ్యూచర్ అనేది. అక్కడ స్కూల్ ఉందండి, రఘు ఇంజనీరింగ్ కాలేజ్. కరెక్ట్ సార్. అటు విజయనగరం అటు శ్రీకాకుళం ఇటు వైజాగ్ కరెక్ట్ గా మిడ్ సెంటర్ ఏది అంటే కనుక తగరపోవలస వై జంక్షన్. తెలియని వాళ్ళు ఎవరు లేరు. తగరపోవలస వై జంక్షన్ కానీ ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద వేర్ హౌసెస్ కానివ్వచ్చు, ఫ్యాక్టరీస్ కానీ అండ్ కాలేజెస్ ఇవన్నీ కూడా మనకు అదే ఏరియాలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అందరు ఇక్కడ నుంచి బస్సెస్లో వెళ్ళడమే తప్ప అక్కడ ఎవరు ఉండరు. కానీ సరైన ఎగ్జాక్ట్ మంచి ప్రైమ్ లొకేషన్లో పెట్టారు. ఐటీ కంపెనీస్ మెయిన్ అండి. ఇప్పుడు వస్తున్న ఏదైతే మధురవాడ నుంచి ఆనందపురం ఇవన్నీ రుషికొండ దాటేసి ఐటీ హబ్ వెళ్ళిపోతుంది. మనం చూసుకుంటే ఇంకా ఒక టైం వచ్చేసరికి మన హైదరాబాద్లో కోటి సెంటర్ ఎలా ఉంది, ఇవి ఎలా అమీర్పేట ఎలా ఉంది, ఇవంతా ఇప్పుడున్న ఇక్కడ సిటీ అండి. ఏదైతే మన సీతమ్మధార, ఎంవిపి కాలనీ ఇవన్నీ ఇట్లా అయిపోతాయి. మీకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాగా ఆ సిచ్యువేషన్ తయారైపోతుందండి. విశాఖపట్నంలో మాత్రం చాలా రైట్ టైం ఇప్పుడు పెట్టడానికి. కొంచెం మార్కెట్ డల్గా ఉంది కాబట్టి ఇప్పుడు లేస్తుంది. ఆల్మోస్ట్ ఇంకా ఈ 2 వీక్స్ నుంచి కొంచెం రైజ్లో ఉందండి. మీకు కమింగ్ 6 మంత్స్లో ఇక్కడ ప్లాట్ కొనాలన్నా కానీ కొంచెం త్వరపడి కొనుక్కుంటేనే బెటర్. లేకపోతే తర్వాత ఇంక 2-3 ఇయర్స్ తర్వాత పెట్టలేం. ఇప్పుడు 10,000 ఉంది, 20,000 కావచ్చు, 30,000 కావచ్చు గజం. కొంచెం అవుట్కట్స్లో అదే ఇప్పుడు ఫ్యూచర్ అంతా అదేనండి, ఫ్యూచర్ సిటీ. విఎంఆర్డీఏ పరిధి కూడా పెంచారండి. మీకు అసలు వెళ్ళిపోవచ్చు. భోగాపురం దాటే శ్రీకాకుళం అవన్నీ అక్కడ దాకా కూడా వెళ్ళిపోద్దండి. విజయనగరం సైడ్ చూసుకుంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇప్పుడు ఎకరం 6 కోట్లు 7 కోట్లు చెప్తున్నారు. సార్ ఇప్పుడు మీ అంటే శుభగృహ బయట మార్కెటింగ్ రియల్ ఎస్టేట్స్తో వాటితో కంపారిజన్ చేస్తే శుభగృహాలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? మేడం, మేము కంప్లీట్గా ఏంటంటే ఏజెంట్ మార్కెటింగ్ అనేది పెట్టమండి. అంటే శుభగృహ అనేది ఒక కార్పొరేట్ సెక్టార్గా తయారు చేసేసి మేము మాకున్న స్టాఫ్ అందరికీ ఒక ఇన్సెంటివ్స్ లాగా పెట్టేసి వాళ్ళకి ఏదైనా వచ్చినా అంటే వాళ్ళకి పప్పు బియ్యం అంటే ఏదైనా వాళ్ళకి నిత్యావసరాలు ఫ్యామిలీస్ 100 ఫ్యామిలీస్ మమ్మల్ని నమ్ముకొని ఉన్నాయండి. బయట ఏజెంట్లు ఏంటంటే ఒక కంపెనీ కాబట్టి 2వ కంపెనీ అట్లా చేసుకుంటారండి. మా దగ్గర అటువంటి మేము ఎంకరేజ్ చేయట్లేదండి. మా వ్యక్తి మా శుభగృహకే పనిచేస్తాడు. అతను వచ్చి మళ్ళీ కస్టమర్ కొని మళ్ళీ చివరి వరకు ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం కస్టమర్ కూడా మాతో కాంటాక్ట్లో ఉంటారండి. మా దగ్గరే కొంటారు. మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళి కొనే అవకాశాన్ని మేము ఇవ్వం. ఎందుకంటే మేము ఆ ఫెసిలిటీ ఫీజిబిలిటీ వాళ్ళకి అందిస్తాము, వాళ్ళని సాటిస్ఫై చేస్తామండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అట్లానే మా దగ్గర ఉందంటే డోర్ టు డోర్ వీళ్ళే వెళ్తారండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి వీళ్ళు వస్తున్నారు అనుకున్నా కానీ కాకపోతే వాళ్ళు ప్లాట్ కొన్న తర్వాత అట్లా కొన్నోళ్ళే చాలామంది అండి. మళ్ళీ వాళ్ళే వచ్చి మా దగ్గర ఒక వెంచర్ మేము వేసామంటే 50% ఓల్డ్ కస్టమర్సే ఉంటారు. ఎందుకంటే ప్యూర్లీ సాటిస్ఫై అయ్యారు కాబట్టి మళ్ళీ వచ్చి 50% మేము అమ్ముకోవాల్సిన అవసరం లేదు. సపోజ్ ఒక 100 ఎకరాలు వేసామంటే 50 ఎకరాలు పాత కస్టమర్లే ఉంటారండి. మళ్ళీ ఇంకో 50 ఎకరాలు మళ్ళీ వీళ్ళు రిఫరెన్స్ తెచ్చేది కానీ వాళ్ళు తెచ్చేది కానీ మా స్టాఫ్ పనిచేసేది కానీ ఉంటుందండి. వీళ్ళకి మేము ఈవెన్ మీ కరోనా టైంలో కూడా మేము ఎక్కడ ప్రతి నెల వాళ్ళకి ఫండ్స్ ఇస్తూనే ఉన్నాము. ఏదైతే మమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీస్ అందరినీ మేము చక్కగా వాళ్ళకి కావాల్సిన అన్నీ మేము అందుబాటులో చేసామండి. అట్లా మాదొక ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోయిందండి. ఇంకోటి ఏంటంటే మేము పక్కన వెంచర్లకి మా వెంచర్లకి అనుకున్న దాంట్లో మేము కస్టమర్తో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాం. ఫ్రెండ్షిప్ కూడా ఏంటంటే అండి కస్టమర్ రిలయబుల్గా ఉండాలండి, ఫ్రెండ్లీగా ఉండాలి. అంటే మేము ఒక కస్టమర్ మా వెంచర్లో ఒకసారి వచ్చి తీసుకున్నాడంటే ఒక నైబర్ అంటే మా నైబరు అన్న ఫీలింగ్ మేము ఫీల్ అవ్వాలి వాళ్ళకన్నా. ఇప్పుడు పలానా మంజుషా గారు తీసుకున్నారంటే అరే మంజుషా గారు మా నైబరేరా నేను అనుకుంటాను.
ఎందుకంటే మీరు ఏదైనా ఫోన్ చేసినా నేను అక్కడికి వచ్చేసి మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఏమైనా అయినా కానీ మీకు ఏ ప్లాట్ అనేది 20 సంవత్సరాల తర్వాత మీరు చూసినా అంతే ఉంటుందండి. ఈసీ తీసుకోవచ్చు, డాక్యుమెంటేషన్ 30 ఇయర్స్ లీగల్ డాక్యుమెంట్స్ చూస్తామండి మేము. 30 ఇయర్స్ లింకులు ఉండాలి దానికి కంపల్సరీ. అవి ఉంటేనే వెళ్తాం. బ్యాంక్ లోన్ ప్రతి ప్లాట్కి బ్యాంక్ లోన్ అవైలబుల్ చేపిస్తున్నాము. కస్టమర్కి అటు ఇటు ఫీజిబిలిటీ అంటే వాళ్ళు కొంచెం ఏదన్నా ఇప్పుడు నేను ఒక 2 వారాలు లేట్ అవుతుందండి, 1 మంత్ లేట్ అవుతుందన్నా కానీ మేము ఒకవేళ కాని పరిస్థితుల్లో ఏదన్నా ఇబ్బంది అయిందని ఒక అడ్వాన్స్ కట్టిన దగ్గర తీసుకున్నా కానీ మేము డిడక్ట్ చేయకుండా ఇచ్చేస్తున్నాం. వేరే కంపెనీలు ఏంటంటే రియల్ ఎస్టేట్ లాగా చూస్తామండి. మేమైతే కార్పొరేట్ ఆ కస్టమర్ మాకు వచ్చి దగ్గర ఉంటే చాలు, మేము వాళ్ళతో ప్రయాణం కలిసి సాగించాలన్న ఉద్దేశంతోనే ఉంటాం. అప్పటికప్పుడు అమ్మేసేసి ఏజెంట్ లాగా ఏదో తీసుకోవాలని కాదండి. ఏదైతే ఏజెంట్ మార్కెటింగ్, ఏజెంట్ మార్జిన్ ఉంటుంది కదా కస్టమర్లకి, అది కూడా మేమేం చేస్తామంటే కస్టమర్కే బెనిఫిట్ చూపిస్తాం. అది వాళ్ళకి తర్వాత అర్థమైపోతుంది. వేరే ఎవరన్నా రియల్ ఎస్టేట్ కంపెనీలో వెళ్ళినా కానీ మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఆ ఏజెంట్కి వచ్చే ఏదైతే కమిషన్లు ఇవన్నీ ఉంటాయి కదండి వాళ్ళు పెట్టుకునే, అట్లా మేము ఎంకరేజ్ చేయమండి. మేము వాళ్ళకి ఇన్సెంటివ్స్ లాగా ఇస్తున్నాం. మేము పెట్టిన ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. ఆ ఫిక్స్డ్ రేట్తోనే కస్టమర్ కొనాలి. దీనికి మళ్ళీ వెళ్ళిపోయి ఒక ఏజెంట్ ఏం చేస్తా అంటే గజానికి 2-3 వేలు 4 వేలు ఎక్కువ పెట్టేసుకొని అమ్మేసుకుంటూ ఉంటారు. అని అది కస్టమర్కి తెలిసిన తర్వాత కొంచెం ఏదైనా బాధగా ఫీల్ అవుతారు, అదే ఎంత మేము పెట్టేసామే అని. కానీ మా దగ్గర అట్లా ఉండదు. ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తాము, అదే ప్రైస్తో మీరు కంటిన్యూగా చివరి వరకు అదే ప్రైస్ ఉంటుంది. అట్లా ఆ డిఫరెన్స్ అయితే చూడొచ్చండి శుభగ్రాహం వేరే కంపెనీలు. సార్ అండ్ ప్రైజింగ్లో కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్కే ఉంటుంది అని చెప్పి వినడం కూడా జరిగింది. అదే మేడం మెయిన్ మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏజెంట్ అనేది ఒక అంటే ఎవరన్నా తెచ్చి రికమెండ్ చేసి ఏదైనా రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి సమ్ అమౌంట్ అని చెప్పి వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఏజెంట్ అనేది వెళ్తే అంటే రియల్ ఎస్టేట్ అంటేనే ఫస్ట్ స్టార్ట్ అయింది బ్రోకర్ అండి. బ్రోకర్ వచ్చి మనకు తెలిసిన రియల్ ఎస్టేట్ ఏంటంటే అంతకుముందు, ఇప్పుడు నేను ఈ దీంట్లో రావడానికి అంతకుముందు మనకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఒక బ్రోకర్ ఉంటాడు, ఒక ఇల్లు అమ్ముతాడు, దీంట్లో ఇంత పర్సంటేజ్ కమిషన్ ఒక 5% 3% అని తీసేసుకుంటాడండి. అతను చేసేసుకుని వెళ్ళిపోతాడు. కానీ మాకు అట్లా కాదు కదండి. మేమేంటంటే కస్టమర్కే మేము డైరెక్ట్ అవుతున్నాం. కస్టమర్ వస్తారు, ఎవరైతే మా ఎంప్లాయీ ఉన్నారో పర్టికులర్ ఎంప్లాయీ తెచ్చి కూర్చోబెడతారు. ఎంప్లాయీకి మీ ద్వారా వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఆ ఇన్సెంటివ్ మాత్రమేనండి. ఏదో ఈ మార్జిన్ కమిషన్ ఉండదు, అదంతా కస్టమర్కి ఇస్తాం కాబట్టి ఆ ఆబ్వియస్లీ రేట్లు మేము తగ్గించగలుగుతామండి. వాళ్ళు ఎంతైనా మార్జిన్ 2000 గజం 2000 గజానికి 1000 రూపాయలు ఇవన్నీ మేము కస్టమర్కి ఇస్తాం బెనిఫిట్. తర్వాత ఏంటంటే డైరెక్ట్ మేము కాంటాక్ట్ అయిపోతాం కస్టమర్తో. వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు డైరెక్ట్ మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. కస్టమర్కి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు దాంట్లో మెన్షన్ చేయొచ్చు. 5 సంవత్సరాలు మేము మెయింటైన్ చేస్తామండి. వాళ్ళు ఎప్పుడొచ్చి ఏదొచ్చి అక్కడ ఏదన్నా రాయి పడిపోయింది, గోడ ఇట్లా అయింది, రోడ్ డ్యామేజ్ అయింది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ కానీ రిపేర్ అయిందంటే మేము వితిన్ 2 డేస్లో అది కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత మాదండి. 5 ఇయర్స్ మెయింటైన్ చేస్తాం. అది కస్టమర్కి అట్లానే రేటు కూడా మంచి రిలయబుల్ రేట్ ఇస్తామండి. అండ్ కస్టమర్స్ది అంటే లైక్ స్టార్టింగ్ ల్యాండ్ ప్లాట్ చూపించిన దగ్గర నుంచి లాస్ట్ ఎండ్ వరకు మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కస్టమర్ ఒక్కసారి అంటే రిఫరెన్స్గా రానియండి, లేకపోతే కస్టమర్ బాగా ఇంట్రెస్ట్గా మన దగ్గరికి వచ్చినాయండి, వాళ్ళు వస్తే 2,01,000 కడితే ప్లాట్ బుక్ అవుతుందండి కస్టమర్కి. అది 15 డేస్ వరకు కస్టమర్కి ముందే ప్రాసెస్ చెప్పేస్తాం. ఈ 2,01,000 కట్టిన తర్వాత పలానా ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ అయ్యేదాకా ప్రాసెస్లు ఏంటంటే కస్టమర్ బ్యాంక్ లోన్కి వెళ్తే 15 రోజుల్లో అతనికి కావాల్సిన డాక్యుమెంట్, బ్యాంక్కి కావాల్సిన డాక్యుమెంట్లు ఏం కావాలో మేము ఒక లిస్ట్ ఇస్తాం, చెక్ లిస్ట్. అది చెక్ చేసి వాళ్ళు ప్రొవైడ్ చేసుకోవడానికి 15 రోజులు ఇస్తామండి. ఈ 15 రోజుల తర్వాత కస్టమర్ బ్యాంక్కి వెళ్తారు, బ్యాంక్ వాళ్ళు మాట్లాడుకుని ఇంట్రెస్ట్ ఇవన్నీ ఒక లోన్ అనేది అప్రూవల్ తెచ్చుకుంటారండి. అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ 1 మంత్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఈ ఫస్ట్ మేము కస్టమర్కి ఏదైతే ఇది చేసామో ఈ 2,01,000 కట్టించుకొని బుకింగ్ తీసుకుంటామండి. బుకింగ్ అమౌంట్ అది ఒక ప్లాట్కి. అక్కడ నుంచి ఈసీ తీస్తాం ఆ ప్లాట్, పర్టికులర్ ప్లాట్ మీద. తర్వాత దాని లింక్ డాక్యుమెంట్లు ఇస్తాం. 30 సంవత్సరాలు కానీ ఇంకా దాని ఎక్కువ ఉన్నా కానీ లింక్ డాక్యుమెంట్లు ఇస్తాం. అతను ఎక్కడైనా వెళ్ళి వెరిఫై చేయించుకోవచ్చు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది 1,50,000 అట్లా కాదు కదా ప్లాట్ కాస్ట్. మినిమం 20 lakhs 30 lakhs ప్లాట్ కాస్ట్ అవుతుంది. అంత పెట్టాలంటే ప్రతిదీ చెక్ చేసుకోవాలి. మేమే చెప్తాం, సార్ మీకు తెలిసిన లాయర్ దగ్గరైనా లేకపోతే మీకు తెలిసిన ఎవరన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా కానీ ఈ పర్టికులర్ ఫైల్ తీసుకెళ్ళి మీరు చెక్ చేయించుకోండి సార్ అని చెప్పేసి ఇస్తామండి. ఎందుకంటే మాకు 3 లీగల్ టీమ్స్ ఉన్నాయి. మేము చేసే అంటే వెతికి తీసుకుంటాం. లొకేషన్స్ మాకు అడ్వాంటేజ్ అండి మా సార్ తీసుకునేవి. ఇదేంటంటే అట్లానే వీళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్లు వాళ్ళు చెక్ చేయించేసుకొని వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అంటే కొంతమంది చెక్ చేయించుకుంటారు, కొంతమంది నమ్మకం మీద చెక్ చేయించుకోరు. కానీ వాళ్ళకి చెక్ చేయించుకోమనే ఇస్తాం మేము ఫస్ట్ ప్రతిదీ. తర్వాత రిజిస్ట్రేషన్ అప్పుడు మేము
ఆ స్టోనింగ్ మార్కింగ్ సరిగ్గా ఉందా లేదా, వాళ్ళ ప్లాట్ నెంబర్ సరిగ్గా ఉందా లేదా, పక్కన ప్లాట్కు హద్దులు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఆ బ్లాక్ టాప్ రోడ్స్ అంటాం కదా అవన్నీ కంప్లీట్ వాళ్ళకి చూపించి ఫిజికల్గా మళ్ళీ కొలతలు వేయించి రిజిస్ట్రేషన్కి తీసుకెళ్తామండి. రిజిస్ట్రేషన్ అవ్వగానే వాళ్ళకి మొత్తం డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసి దాంతోపాటు లింకులు ఏవచ్చినాయి అవన్నీ పెట్టి ఒక ఫైల్ మాదిరి తయారు చేసేసి ఒక డైరీ, ఒక స్వీట్ బాక్స్ ఇట్లా తీసుకెళ్ళి వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తామండి. వాళ్ళ మొహంలో ఆనందం చూస్తాం. కరెక్ట్గా మీరు ఆ ప్లాట్ ఇది సొంత ఇల్లు అనేది అందరికీ కల, ఈ ప్లాట్ మీది, ఇదిగోండి ఈ ప్లాట్కు అబ్జల్యూట్ ఓనర్ మీరేనండి అని చెప్పి ఇస్తే ఆ ఫేస్లో గ్లో ఉంటుంది చూసారా, అదొక టైపు సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అండి, హ్యాపీనెస్ నిజంగా. మీరు మన యాడ్లో చూసారా ఖుష్బు ఇట్లా అనేస్తుంది, ఖుష్బు గారు ఇట్లా అంటారే యాడ్లో, ఆ టైపు అంటే అదొక ఆనందం. అక్కడ మనం ఆవిడ యాక్ట్ చేయాల్సి వచ్చింది, ఇక్కడైతే నిజంగా మేము చూస్తాం ప్రతి కస్టమర్ ఫేస్లో కంపల్సరీ. అంటే ఒక భూమి సొంతది అవుతుంది, చిరకాలం ఉండిపోయేది కదండి, భూమి అనేది ఎక్కడ డ్యామేజ్ అయ్యేది కాదు, ఎల్లకాలం ఉండేది, రేటు తగ్గేది కాదు, లాస్ అయ్యేది కాదు. ఇప్పటి వరకు రేట్లు తగ్గిన చరిత్ర లేదు. ఇప్పుడు గజం ₹1,00,000 అయిందంటే ఇప్పుడు అది తగ్గడానికి లేవు, ఇంకా అవి పెరుగుతూ పోవటమే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు కొనేది 10,000 20,000 మీద కాబట్టి పెరుగుతుంది 1,00,000 దాకా. 1,00,000 తర్వాత ఏంటంటే కొంచెం స్లో అవుతుంది, 1,10,000 1,20,000 అని ఆ అమౌంట్ అనేది ఇంకా పెరిగేదే, కానీ ఎంత అయిందో తెలియదు. ఇప్పుడు నేను చెప్పాను కదండి, బెంగళూరులో ఎస్ఎఫ్టీ జస్ట్ మా ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు 38,000 పర్ ఎస్ఎఫ్టీ అంటే అది నేను అర్థం కాలేదండి. విశాఖపట్నంలో ఎస్ఎఫ్టీ 13,000 కూడా వచ్చిందంట. అట్లా 38,000 ఎస్ఎఫ్టీ అంటే అది చూడండి ఎంతవరకు వెళ్ళిపోతాయండి. సార్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన వైజాగ్లో చూసుకున్నట్టయితే ఎక్కడ పడితే అక్కడే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసేసి అలానే ఉండిపోయి మార్కెట్ వాల్యూ అనేది అంత ఎందుకు డౌన్ అయిపోయింది సడన్గా? అంటే పొలిటికల్ పార్టీ మారితే ల్యాండ్ వాల్యూ బాగుంటుంది అంటారు, అరే ఇప్పుడు ఈ ప్రభుత్వం రాలేదు ఇంక ల్యాండ్ వాల్యూ పడిపోయింది అంటారు. అసలు పొలిటికల్కి భూమికి సంబంధాలు ఏమైనా ఉంటాయా? నాకు అది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్, తెలియదు, నాకు అవగాహన లేక అడుగుతున్నా. చాలా మంది దగ్గర వింటాను ఈ వర్డ్. అదేం లేదండి, అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలకి మనకి ఎలక్షన్స్ వస్తాయండి కామన్గా. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు అసలు భూమి వాల్యూ లేదన్నారు, అరే టీడీపీ వచ్చింది ఇప్పుడు భూమి వాల్యూ బాగా పెరుగుతుంది అన్నారు. నాకు అది చాలా పెద్ద కన్ఫ్యూజన్. అది అంటే పొలిటికల్కి భూమికి ఏంటి సంబంధం అని. ఇప్పుడు జగన్ గారు ఉన్నారండి, జగన్ ఆయన ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక అనౌన్స్ చేశారు, రాజధాని అనేది విశాఖపట్నంకే ఇస్తున్నామని చెప్పి. పీపుల్ మైండ్ సెట్లో కూడా ఒక చోట వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే దానికి 2 3 10 కావాలని చూస్తారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చూస్తారు. అట్లా ఇన్వెస్ట్ చేసి ఈయన ఎప్పుడైతే చెప్పారో రాజధాని అని చెప్పి పేపర్లో, ఈనాడు పేపర్లో వచ్చి రాజధాని ఇక్కడే పెడుతున్నాం విశాఖపట్నం అని చెప్పి ఆయన పెట్టారండి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్రూవల్స్ రాలేదు రాజధానికి. అట్లా పెట్టినప్పుడు అమ్మ రాజధాని ఇక్కడ వచ్చేస్తుందా అని చెప్పి ఒక్కసారిగా అయిపోయిందండి. మీరు నమ్మరు, మేము 3 నెలలు 4 నెలలు అసలు మేము అంటే టైం లేదు మాకు తినడానికి కూడా, అట్లా ప్లాట్లు సేల్ అయినాయి ఆ టైంలో. తర్వాత ఏదైతే అప్పుడు కమిట్మెంట్ అన్నారో ఆయన, అవి ఆన్ పేపర్ రాలేదు ఇంకా. అది స్లోగా ఏమైందంటే 2 months 2 years 3 years వరకు మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం మారే వరకు కూడా ఆ డౌన్ ఫ్లో అట్లానే అయిందండి. ఇంకా మార్కెట్ అనేది డల్ అయిపోయింది. అంత హైపు అప్పుడు రైతులు ఏం చేస్తారు, బాగా రేట్లు పెంచుతారు కదా మేడం, పెంచినప్పుడు మళ్ళీ అంత రేటుకి మనం అమ్మాలంటే ఆ రేట్లు కొనేవాళ్ళు ఉండరు, కొంచెం తగ్గుతారు ఎట్లాగైనా కానీ. అట్లానే స్లో అయిపోయింది. ప్లస్ మీరు ఇప్పుడు అడిగినట్టు ఇప్పుడు మళ్ళీ వస్తుంది, ఏదైతే ఎలక్షన్కి ముందు ఒక 6 నెలల ముందు ఏ రియల్ ఎస్టేట్ కూడా ఏ గవర్నమెంట్ వస్తుందో నెక్స్ట్, ఒకవేళ జగన్ గవర్నమెంటే వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇట్లా జగన్ గారి గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఇట్లా వస్తుంది అనుకుంటారు. ఒకవేళ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందంటే ఎన్ఆర్ఐలు బాగా ఇన్వెస్ట్ చేస్తారు అని మా ఆశ మాకు ఉంది. వీళ్ళందరూ వచ్చి ఎన్ఆర్ఐ కస్టమర్లు వస్తారు ఇక్కడ పెట్టేస్తారు అని, అంటే చంద్రబాబు గారు విజనరీ అని మొత్తం హైదరాబాద్లో అట్లా డెవలప్ చేశారు కదండి. ఆ ఒక్క థాట్తో మేము ఉన్నాం, అంటే ఆయన రాగానే మారిద్ది అని. అసలు చూస్తే ఎక్కడ ఏ న్యూస్లో చూసినా, ఏ యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా ఫ్లాట్స్ ఎంటీగా ఉన్నాయి, మార్కెట్ లేదు, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఉంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళందరూ చాలా లాస్లో ఉన్నారు. అంటే ఆ భూమి వచ్చినప్పుడు కట్టడం స్టార్ట్ చేశారండి, పెట్టుబడులు పెట్టేశారు. ఒకసారి ఫ్లాట్ మీరు అమ్మాలంటే కంప్లీట్గా ఒక బిల్డర్కి డబ్బులు వచ్చేస్తేనే కానీ అతను వర్క్ కంప్లీట్ చేయలేడండి. ఇప్పుడు బుకింగ్ చేసుకున్న వాళ్ళు మిగతా ఫర్దర్ ఎవరైనా లేదు కదా, భూమి లేదు కదా అని చెప్పి వాళ్ళు ఆగిపోతాం వల్ల ఇతనికి డబ్బులు ఫండ్ రాదు కదండి. అందువల్ల ఆటోమేటిక్గా అట్లా ఆగిపోతుందండి. ఆ కన్స్ట్రక్షన్స్ ఆగినాయే, బుకింగ్స్ ఆగినాయి, కొంతమంది డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు మిగతా ఫర్దర్గా మూవ్మెంట్ అవ్వరు.
2 లక్షలు కట్టిన డ్రాప్ అయిపోతారు వద్దంటారు. ఇట్లా మీకు ఒక ప్లాన్తో బిల్డర్ వెళ్తున్నప్పుడు ఇట్లా వద్దనుకునేసరికి కన్స్ట్రక్షన్ మీద ఆగిపోతుందండి. కానీ మాకు తెలిసి భూమి మీద, ల్యాండ్ మీద అయితే మాత్రం మాకు ఆ ఇబ్బంది రాలేదు. కొన్ని వచ్చినాయి ఈ గవర్నమెంట్ ముందు కొంచెం 6 నెలలు ఎలక్షన్స్ అప్పుడు ఎవరికి బిజినెస్ ఉండదు, అట్లా డల్ అవుతుంది. మళ్ళీ దీని తర్వాత మారిన తర్వాత వస్తుంది అనుకుంటే మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఫండ్ ఇదంతా తేవాలి కదండి. కొంచెం ఎంతైనా మనకి రాష్ట్రంలో కొంచెం ఫండ్ ఇబ్బంది ఉంది కదా. ఏదైనా డెవలప్మెంట్ చేయాలన్నా ఏదన్నా కానీ ఫండ్స్ ఇంపార్టెంట్. అది అనౌన్స్ ఉంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. నాకు తెలిసి ఈ ఫిబ్రవరి తర్వాత నుంచి అండి ఈ పండగ సంక్రాంతి పండగ తర్వాత నుంచి బాగా రైజ్ అవుతుంది మార్కెట్, మాత్రం చాలా బాగా రైజ్ అవుతుంది. విశాఖపట్నానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి, అంత పెద్ద ఎయిర్పోర్ట్ కడుతున్నారు. కార్గో కూడా మీకు అక్కడ వస్తుంది. ప్లస్ ఆక్రెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, డెవలప్మెంట్ అక్కడ అంతా వస్తుంది. ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఐటీ కంపెనీలు అనౌన్స్ చేశారు. ఇప్పుడే ఒక టీసీఎస్ ఎంప్లాయీ ఇక్కడ వస్తుంది, 10,000 మంది జాయిన్ అవుతున్నారంట, మాకు అక్కడ ల్యాండ్ కావాలి సార్, ఎంతలో దొరుకుతుంది చెప్పండి అని చెప్పి ఫోన్ చేశారు. జస్ట్ మీరు వచ్చే ముందే ఒక 10 మినిట్స్ ముందే టీసీఎస్ వాళ్ళ ఇంటర్నల్ ఉన్న ఇదనమాట. ఇక్కడ ఆల్రెడీ కట్టారండి. టీసీఎస్కి ఒక బిల్డింగ్ అలాట్ చేశారు, బిల్డింగ్ వర్క్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అట్లా ఐటీ కంపెనీస్ చాలా వస్తున్నాయి. మినిమం మన ఐటీకి సంబంధించి 10,000 మంది ఎంప్లాయీస్ ఈ ఇయర్లో ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. అది జరిగిపోతుందండి. ఒక్కసారి ఐటీ వచ్చిందంటే మనం చూసాం కదా హైదరాబాద్లో ఎలా మరి గచ్చిబౌలి ఇదంతా ఎట్లా మారిపోయిందో. సో అలా అవుతుంది, ఎడ్యుకేషన్ పరంగా అవునండి అయిపోతుందండి. అంటే ఇదేదో ఈ రాజకీయాలు అంటే ఇదే పొలిటికల్గా మీరు చెప్పిన ప్రకారం కొంచెం తగ్గుతుంది అటు ఇటు, కానీ విశాఖపట్నానికి ఏ కోశాన భయం లేదు, మీరు సేఫ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. విశాఖపట్నం రావాల్సిన డెవలప్మెంట్ చాలా ఉంది. మనం దీనికి ఉన్న సోర్సెస్ అంటారు కదా, సోర్సెస్ ఏదైతే ప్రకృతి సహకరించారండి. ఒక పక్కన పోర్టు, సముద్రం, ఒక పక్కన మంచి కొండలు ఉన్న సిటీ అంతా ఇట్లా పెరుగుతూ పోతుంది. తగరపోలస ఇటు సైడ్ అంతా డెవలప్మెంట్ అంతా అటు సైడేనండి. ఇప్పుడు వెంచర్లు కూడా మేము మా అటు సైడే ఉన్నాయి. ఇది చేస్తూ పోతున్నాము. ఇంకా ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ అయిందండి 2 వీక్స్ నుంచి. నేను అనుకోవటం ఏంటంటే జనవరి పండగ తర్వాత ఫిబ్రవరికి మంచి హై పీక్లో ఉంటుంది. సూపర్ అవ్వాలని చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను. కంపల్సరీ అవుతుందండి. సార్ ఏపీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, 2 స్టేట్స్ కంపారిజన్ చేస్తే? తెలంగాణ రియల్ ఎస్టేట్లో ప్రజెంట్ అయితే కొంచెం డల్గా ఉందని చెప్పొచ్చండి. విశాఖపట్నం ఎప్పుడు ఉండదు, విశాఖపట్నం ఎప్పటిలాగే ఉందండి, కొంచెం డల్గా ఉంది. కానీ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ అయిందండి. అమరావతి స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది బిజినెస్. మీకు వెళ్తుంది, చక్కగా వెళ్తుంది. ఇప్పుడు ఇవాళ కూడా సేల్స్ ఒక 10 వచ్చినట్టున్నాయి. ఇన్వెస్ట్మెంట్ చేయడం రేపొద్దున ఫ్యూచర్ కనిపిస్తుంది అంటారు. అవును మేడం, ఇందాక మీకు చెప్పినట్టు కన్స్ట్రక్షన్ మీద మా నాన్నగారు చేసిన పని, ఆ కన్స్ట్రక్షన్ మీద పెట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అదే భూమి మీద పెట్టినట్టయితే కన్స్ట్రక్షన్కి ఎప్పుడైనా మీకు వాల్యూ తగ్గిపోతుందండి. మీకు భూమి కొనడం అనేది ఈ టైంలో అంటే అపార్ట్మెంట్స్ అనేది కంపల్సరీ మీరు ఉంటారు అవన్నీ అనుకున్నప్పుడు, ఇప్పుడు హైదరాబాద్ డల్ అవ్వడానికి అంటే రియల్ ఎస్టేట్ డల్ అయింది అన్నారు కానీ ప్లాట్లు బాగానే వెళ్తున్నాయండి. కానీ ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా మేడం, హెవీగా కట్టేశారు, చాలా కట్టారు ఫ్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్. ఈ కట్టినప్పుడు ఏంటంటే దాంట్లో ఉండేది ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఒక 30%, 25%ఏనండి మీకు వాల్యూ వచ్చేది. ఫర్దర్గా ఒక 10 years డౌన్ ద లైన్ మీరు కనుక వెళ్తే ఈ 25% మీదే పెరుగుతుంది. మిగతా 75% మీరు పెట్టింది డిప్రిసియేషనే. కట్టుబడి అనేది మళ్ళీ ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ పడేసి కట్టుకోవాల్సిందే కదండి. ఎంత ఏజ్ పెరుగుతూ ఉంటే అంత డిప్రిసియేషన్ అవుతుంది కన్స్ట్రక్షన్కి. అదే ల్యాండ్ మాత్రం పెరిగేది. నేను చెప్పాను కదా, ల్యాండ్ అనేది ఫ్యూచర్లో మరి ఎలా దొరుకుతుందో, ఎట్లా కడతారో మళ్ళీ అనేది తెలియదు, హార్ట్ కేక్ లాగా అయిపోతుంది. ఫిబ్రవరి నుంచి మన శుభగృహాది ఇప్పుడు ఎన్ని ఎకర్స్ లో ఉంది సార్ ఈ వై జంక్షన్ లో? ఇప్పుడు 70 ఎకరాలండి, కంప్లీట్ గా 70 ఎకర్స్. సో స్టార్టింగ్ 167 నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాట్స్. 600 ఉంది, 400 ఉందండి. 600 ప్లాట్స్. అంటే దీంట్లో బ్యూటీ ఏంటంటే ఆల్ ఫేసింగ్స్ అవైలబుల్ అండి. ఈవెన్ నార్త్ ఈస్ట్లు దొరకపోవచ్చు, ఈస్ట్లు, కార్నర్ బిట్స్, నార్త్లో ఉన్నాయండి. అన్ని 40 feet రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్, పార్కులు చక్కగా ఉన్నాయి. మళ్ళీ క్లబ్ హౌస్ ఉంది దీనికి. సుకృతి సాన్వి అండి దీని పేరు, మధ్య వలస దగ్గర, తగరపు వలస లొకేషన్ అండి. అదంతా మీకు విశాఖపట్నం డిస్టిక్లోకే వస్తుంది. ఇది వై జంక్షన్ అండి, కరెక్ట్ ఎగ్జాక్ట్ జంక్షన్. అవునండి. సూపర్. సో మేమైతే చాలా కోరుకుంటున్నాం సార్ కస్టమర్స్ అందరికీ కూడా, అంటే లైక్ ఇన్వెస్ట్మెంట్ అనేది వేటి మీద, బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే
అది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా చెప్పలేం. అదే ఇంకొక అనదర్ విల్లాస్ మీద లేకపోతే కన్స్ట్రక్షన్ మీద పెడితే అది ఫ్యూచర్లో ఎంత పర్సంటేజ్ వస్తుందో, లేకపోతే 1 ఇయర్ తర్వాత అమ్మితే ఎంత వస్తుందో, నిజంగా వస్తుందా, అంతే ప్రైస్ ఉంటుందా, ఇంకా తగ్గుతుందో కూడా మనం చెప్పలేం. అదే భూమి మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా 10 రెట్లైనా పెరుగుతుంది అనేది అది కొన్ని యుగాల నుంచి మన పెద్దవాళ్ళు చెప్తున్న మాట. మనం చూస్తూనే ఉంటాం కూడా. సో అందులో కూడా శుభగృహ అంటేనే చాలా మందికి ఒక నమ్మకమైనటువంటి ఒక కార్పొరేట్ కంపెనీ అనేది ప్రజలందరి మనసులో కూడా చాలా స్ట్రాంగ్గా నాటుకుపోయింది. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. అండ్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు బ్రాండెడ్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు అంత పెద్దవాళ్ళు ఏది ఆలోచించకుండా బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వరు. వాళ్ళు యాడ్స్ కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. సో మా అందరికీ కూడా శుభగృహ అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క కస్టమర్స్ మన వీడియో చూసిన తర్వాత అండ్ అలానే మన వై జంక్షన్లో ఏదైతే 70 ఎకర్స్లో 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 600 స్క్వేర్ యార్డ్స్ వరకు ఏవైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్కి అయితే రెడీగా ఉంటారో. సో మా వాళ్ళందరూ ఎవరైతే అప్రోచ్ అవుతారో మంచి రీజనబుల్ ప్రైజెస్లో తప్పకుండా అండి రిజిస్ట్రేషన్ చేసి తప్పకుండా చేస్తామండి. ఇంకోటి మేము ఇప్పుడు మా గోల్ ఏంటంటే 170 ఎకరాలు ఒక మెగా ప్రాజెక్ట్ వస్తుందండి. ఈ ఇప్పుడు వచ్చే ప్రాజెక్టు ఈ 170 ఎకరాల్లో మేము డిఫరెంట్ కాన్సెప్ట్ తెస్తున్నామండి. ఎంటైర్లీ ఇప్పటి వరకు ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళు చేయని కాన్సెప్ట్ చేయాలని చెప్పి మా చైర్మన్ గారు కళ్యాణ్ చక్రవర్తి గారు ప్లస్ మా ఫౌండర్ మెయిన్ నంబూరు శంకర్రావు గారు వీళ్ళిద్దరి విజన్ ఇప్పుడు మారిపోయిందండి పూర్తిగా. అసలు మేము నెంబర్ 1 కావాలి. ఎవరన్నా శుభగృహ అనే పేరు కాదు, ఏంటి ఒక ప్లాట్ కొనాలి అంటే శుభగృహనే గుర్తు రావాలి. మనం ప్లాట్ కొనాలంటే ఫస్ట్ ఆప్షన్ శుభగృహ ఉండాలి. శుభగృహ డెవలప్మెంట్ కూడా అట్లానే కనపడాలని చెప్పి మేము ఒక ఇన్నోవేటివ్గా ఒక స్టెప్ తీసుకుంటున్నాము. లేదండి, కన్స్ట్రక్షన్కి వస్తాము నెక్స్ట్ ఇయర్ ఇంక్లూడింగ్ ఇదే, కానీ ఓపెన్ ల్యాండ్ ప్లస్ విల్లాస్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ ఉంటుందండి కోరుకునే వాళ్ళకి. ఈ 170 ఎకర్స్లో మేము ఏమి ఇవ్వగలుగుతామంటే 5 ఎకరాల్లో ఒక స్కూల్ ఇస్తున్నామండి. స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్కి ఒక ల్యాండ్ ఇవ్వాలనుకుంటున్నాము. దాంట్లో మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా ఒకటి తయారు చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారు మన విశాఖపట్నంలోనే. ఎన్ఆర్ఐస్ చాలామంది ఉన్నారండి. వాళ్ళ మదరు ఫాదర్ పేరెంట్స్ అక్కడ వెళ్ళటం ఇష్టం లేక, అంటే అక్కడ కల్చరు యుఎస్లో ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది కదా ఎన్ఆర్ఐస్, ఇక్కడే అలవాటై ఉంటారు ఇక్కడే. అట్లా వాళ్ళు ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ అంటే మాకున్న కస్టమర్ వాళ్ళ సజెషన్స్ ప్లస్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ని పెట్టి నేను చెప్తున్నాను. ఇదే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే ఒక ఓల్డేజ్ హోమ్ లాగా తయారు చేసి ఒక స్కూల్ కాన్సెప్ట్ పెట్టి ఒక హాస్పిటల్ పెట్టి ఈ ఓల్డేజ్ హోమ్లో కూడా అండి ఫుడ్ అంతా మేమే ఏర్పాటు చేస్తాం. వాళ్ళు మంత్లీ ఇంత అని ఉంటుంది, ఫుడ్ మేమే ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి హాస్పిటాలిటీ ఇస్తాం ఫుల్గా. ఎక్కడన్నా డాక్టర్ ఉంటారు అందుబాటులో 24/7 అట్లాంటి వెంచర్ ఒకటి తెస్తున్నాము. 5 ఎకరాల్లో పార్కు, 5 ఎకరాల్లో క్లబ్ హౌస్, 5 ఎకరాల్లో ఎంటైర్ రిసార్ట్స్ అండి. 20 ఎకర్స్లో రిసార్ట్స్ తీసుకొస్తాం. రిసార్ట్స్ ఉంటుంది. అది ఒకసారి లోపలికి వెళ్ళామంటే ఇంకా బయటకు వచ్చే పని ఉండదు. సూపర్ మార్కెట్లో ఒక 2 ఉంటాయండి. మొత్తం 170 ఎకర్స్ ఒకటే చోట. అన్ని 60 ఫీట్ రోడ్లు 40 ఫీట్ రోడ్లు చేస్తున్నాము. ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నాము. దీంట్లో అపార్ట్మెంట్ ఒకటి కడుతున్నాము, ప్లస్ విల్లాస్ ఇస్తున్నామండి. విల్లాస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు బయట నుంచి వచ్చి విల్లా ఉండాలనుకుంటారు. విల్లా ఏంటంటే అండి మీకు 260 గజాలు నుంచి స్టార్ట్ అవుతుంది. ల్యాండ్ 260 గజాలు ఉంటుంది కాబట్టి విల్లాకు ఒక కాస్ట్ అయినా కానీ ఈ 260 గజాల ల్యాండ్ పెరుగుతుంది. ల్యాండ్ అనేది మనం ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి. సో దట్ ఏంటంటే ఫ్యూచర్లో మీకు ₹1 కోటి పెడితే అది మీకు 5 కోట్లు పెట్టుబడి అవుతుంది, ల్యాండ్ ఉంటుంది కాబట్టి. అపార్ట్మెంట్ ఫ్లాట్కి విల్లాకి తేడా ఉందండి. విల్లాలో ఎక్కువ ల్యాండ్ వస్తుంది కాబట్టి అది మనది ఓన్, మన ప్రైవేట్ హోమ్. సో దట్ మీకు ఆ కాస్ట్ అనేది పెరుగుతుందండి, ఎప్రిసియేషన్ వస్తూ ఉంటుంది. ఈ టైపు కాన్సెప్ట్తో వస్తున్నామండి మేము. కన్స్ట్రక్షన్ కూడా వస్తున్నాము. విత్ ఇన్ 3-4 monthsలో ఇది మేము అనౌన్స్ చేస్తాము. కంప్లీట్గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొచ్చి ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ, మీకు సరౌండ్ సోలార్ ఫెన్సింగ్తో 7 అడుగుల వాల్ కట్టి, అంటే సెక్యూరిటీ వైజ్గా సీసీ క్యామ్స్. ఎందుకంటే ఆల్రెడీ మేము కొంత సెటప్ మాట్లాడుకున్నాము, ఒక స్కూల్తో కూడా మేము మాట్లాడాము. ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి స్థలం ఇచ్చేసి వాళ్ళు ఇంకా అంటే పిల్లలు అక్కడ స్కూల్ వాతావరణం కనబడుతుంది, మీకు రిసార్ట్స్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది, ప్లస్ మన ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్ చెప్పానో అది ఉంటుంది, పార్కులు ఉంటాయి 5 ఎకరాలలో,
చాలా పెద్ద లేఅవుట్ అండి, ఇది వస్తుంది అప్కమింగ్ వెంచర్. ఇంకోటి మళ్ళీ ఫ్యూచర్ కూడా విజయనగరం, నేను చెప్పాను కదా విజయనగరం నుంచి వై జంక్షన్, శ్రీకాకుళం ఇది వై జంక్షన్ చెప్పాను కదా స్పాట్, ఆ స్పాట్ నుంచి విజయనగరం రోడ్లో మొత్తం 6 కోట్లు 7 కోట్లు చెప్తున్నారండి ఎకరం. ఇప్పుడు ఒక నిజంగా 6 కోట్లు మీరు ఎకరం పెట్టి తీసుకోవాలి అంటే అండి, 6 కోట్లు పెట్టి ఒక ఎకరం కొన్నారంటే, చిన్న క్యాల్కులేషన్ అండి నేను చెప్పేది మీకు, 6 కోట్లు ఒక ఎకరానికి 4,840 గజాలు వస్తుందండి. 4,840 గజాల్లో మీకు లేఅవుట్ మీద చూస్తే 52% మీకు ప్లాటింగ్ అవుతుంది, మిగతా 49% 48% వెళ్ళిపోతుంది. ఏది రోడ్లకు కానివ్వండి పార్కులు కానీ వెళ్ళిపోతుంది. ఒక 6 కోట్లు పెట్టి ఇప్పుడు మనం తీసుకుంటే దీంట్లో డివైడ్ బై గజాల లెక్కలో చూసుకుంటే 2600 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. 2600 గజాలు తీసుకుంటే ఒక గజం వచ్చేసి 23,000 పడుతుంది. మీకు అర్థమైంది కాన్సెప్ట్? మనం సగమే ప్లాటింగ్ చేయగలుగుతాం. 6 కోట్లు పెట్టి ఎకరం కొంటాం, సగం ప్లాటింగ్ చేసినప్పుడు 2,600 గజాలే వస్తుంది కదా. 2,600 గజాలు డివైడ్ చేస్తే 23,000 వచ్చింది. దీంట్లో అయ్యే వర్క్ మన కాంక్రీట్ రోడ్స్ వేస్తాము, అప్రూవల్ తెచ్చుకోవాలి, పార్కులు చేయాలి, మళ్ళీ సేల్స్ పెట్టాలి, మేము మెయింటైన్ చేయాలి, ఇదంతా చేయాలంటే కనీసం మీకు 35,000 ఎందుకు కాదు గజం. ఇప్పుడు మేము ఇస్తుంది ఇంకా మార్కెట్ రేట్, మనకు పాత ల్యాండ్లు ఉన్నాయి కాబట్టి కంపెనీ తరఫున అవి మనం కొంచెం చేయగలుగుతున్నామండి. ఇంకా ఫర్దర్గా కొన్ని చేయాలంటే ఇప్పుడు చేసేవాళ్ళంటే చేయలేరండి, కష్టమైపోతుంది విశాఖపట్నంలో కూడా. ఎందుకంటే రేట్లు అన్నీ పెరిగిపోయినాయి, పెంచేశారు రైతులు కూడా. ఇదొక మేము అవకాశం ఇస్తున్నామండి, పాతవి ఉన్నాయి కాబట్టి మంచి రేట్లకు ఇస్తున్నాము. ఇప్పుడు 30 ఎకరాలు ఒక లేఅవుట్ ముందు రెడీ చేస్తున్నామండి. ఇది విజయనగరం రోడ్లో రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదండి, దానికి ఆపోజిట్ సైడ్. సొంటెం కాదు మేడం, మీకు రఘు ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన అంటే విజయనగరం వెళ్ళే రోడ్, విజయనగరం వెళ్ళే రోడ్ లో రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. దానికి పక్కనే అడ్జసెంట్ గా ఒక లేఅవుట్ ఇస్తున్నాం, హైవే ఫేసింగ్. అది అరౌండ్ ఇంకా రేట్ జరుగుతుంది. అది ఒక ప్రాజెక్ట్ వస్తుందండి 30 acres. దాని తర్వాత 170 ఎకరాలది మాత్రం మా ఫుల్ కాన్సెప్ట్తో ఉన్నాం. దాన్ని ఆర్కిటెక్టులు కూడా ముగ్గురిని బాంబే నుంచి ఒకరిని తెచ్చాము, హైదరాబాద్ నుంచి ఇద్దరిని తెచ్చాము. దాన్ని డిఫరెంట్గా తయారు చేస్తున్నాం. దాని తర్వాత మాత్రం శుభగృహ అనే గుర్తు రావాలి అందరికీ, అదొకటే మా ధ్యేయం. 100% సార్. ఆల్రెడీ శుభగృహ అనేది అందరి మనసుల్లో ఉండిపోయింది. సో ఇంకా దాన్ని కొత్తగా ఇప్పుడు జనాలకి కావాల్సిన ట్రెండీ ఏదైతే ఉందో, ఏదైతే యూనిక్ గా కావాలని కోరుకుంటున్నారో ఆ కాన్సెప్ట్ ని మీరు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు శుభగృహ. అంటే ఫ్రెండ్లీ ఉండాలండి, అంటే ప్రతి ఒక్కళ్ళు మా ఫ్రెండ్ గానే భావించాలి. కస్టమర్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీరు ముందుగానే అందిస్తారు. మేడం బంధువులు ఉంటే మీకు ఉంటే ఎంతమంది ఉంటారు? కొంతమంది, మాకు వేల మంది బంధువులు కావాలి, వేల మంది కస్టమర్స్ మా ఫ్రెండ్స్ కావాలి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నాకున్న కస్టమర్స్ అందరు నా ఫ్రెండ్స్ అండి. నేను ఏదైనా చిన్న ఫంక్షన్ పెట్టుకుంటే నిజంగా మా పిల్లోడుకో లేకపోతే ఏదైనా మ్యారేజ్ ఏదైనా చేయాల్సి వస్తే వీళ్ళందరినీ పిలవాలండి నేను, అందరు వస్తారు. చూసారా వీళ్ళే ఎంతమంది అయిపోయారు అందరూ. కంపెనీ బంధువులు, కంపెనీ ద్వారా వచ్చిన రిలేటివ్స్, ఫ్రెండ్స్, అంటే ఒక రిలేషన్ తయారైపోయింది, చైన్ సిస్టమ్ తయారైపోయింది. అందరూ హ్యాపీ. అంటే వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే 100కి 200% నేను 100% అండి వస్తారు. జానీ గారు ఇట్లా అయిందని చెప్పేస్తారు, వాళ్ళు మర్చిపోతారు, నేను మర్చిపోను. నేను దాన్ని సార్ట్అవుట్ చేసేదాకా అదే పని మీద ఉంటాను. అది నేను చేయాలండి, నా బాధ్యత. ఎందుకంటే కంపెనీ రెప్యుటేషన్ పోకూడదు. సో దట్ నేను ఏ సమస్య వచ్చినా కానీ నా నెంబర్కి, మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ ఉంటుంది 9007790077. దానికి ఫోన్ చేస్తే నేను అందుబాటులో 24/7 అందుబాటులో ఉంటానండి. ఈవెన్ బయట ఎన్ఆర్ఐస్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, తీసుకున్న వాళ్ళకి అదైతే మేము చేయగలుగుతామండి. సూపర్. మేము కూడా అంతే స్ట్రాంగ్గా కోరుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కరికి కూడా శుభగృహ గుర్తు రావాలి అని అంటున్నారు కదా. సో అది గుర్తే కాదు, కంప్లీట్గా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. సో అలాగా మీరు సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్స్ అన్ని చేయాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి అండ్ శుభగృహ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, మీ ఫ్రెండ్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. అండ్ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు సార్? మాకు 300 మంది విశాఖపట్నం అండి. నేను విశాఖపట్నం చూసుకుంటాను. విశాఖపట్నం 300 మంది ఉన్నారండి మొత్తం. వీళ్ళందరినీ మేము, అంటే మా కంపెనీ దేవుడి వల్ల, మా శంకర్రావు గారు చలవ వల్ల, ఆయన ఎక్కడ చేయి పెట్టినా కానండి, నంబూరు శంకర్రావు గారు, ఆయన ఏదన్నా పట్టుకున్నారంటే అది మాకు కస్టమర్స్కి అండి, మెయిన్ కస్టమర్స్కి 200-300 అవుతుందండి. ఆయన చెయ్యి అట్లాంటిది. నేను మా సార్తో కూడా అంటూ ఉంటాను, మీరు ఎక్కడన్నా సెలెక్ట్ చేశారంటే సార్ అది ఎట్లా చేస్తారో మీకు తెలియదు కానీ అనుభవం మీదే. ల్యాండ్ ఎకరాలు సెలెక్ట్ చేస్తారు మేడం, మీరు తీసుకోవటం ఆలస్యం. ఖచ్చితంగా చేపిద్దామండి.
తర్వాత ఎకరాల్లోకి వెళ్దాం, అతను చెయ్యి బాగుంటుంది. కానీ 200 గజాలు మినిమం తీసుకోండి, మీకు కమింగ్ 2 ఇయర్స్లో పెరుగుతుంది, 2 ఇయర్స్లోనే పెరిగిపోతుంది. తప్పకుండా సార్, తప్పకుండా. సో నేను కూడా అంతే మంచిగా సక్సెస్ అవ్వాలని నేను కూడా మినిమం స్టార్ట్ చేయండి మేడం, దాంతోనే మళ్ళీ పెరిగితే ఒకళ్ళు మళ్ళీ అమ్మేసి మళ్ళీ ఇంకొంచెం దూరం తీసుకొని మళ్ళీ ఇంకా ఎక్స్టెన్షన్ తీసుకోండి, తప్పకుండా. అట్లా చేస్తా వెళ్ళండి. మీకు ఆటోమేటిక్గా మీరే, ఇప్పుడు నేను చెప్పాను కదా రియల్ ఎస్టేట్లో చేస్తే కొంచెం నాకు మిగులుతుందని, అది నేను చూశానండి. నేను ఈ 10 ఇయర్స్లో నేను చూశాను. సార్ ఎంత సంపాదించారు ఈ 10 ఇయర్స్, ఈ 10 to 12 ఇయర్స్? నేను వైజాగ్ లో ఎంత దాచారు, గుంటూరులో ఎంత దాచారు? ఏం లేదండి. అసలు వాళ్ళు నమ్ముతారు అనుకుంటున్నారా? మీరే చెప్పేశారు ఈ 10 ఇయర్స్ లో నేను చాలా చూశాను, అవునండి. చాలా దాచాను అని. సో మరి ఎంత దేవుడి దయ వల్ల మా చైర్మన్ గారు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి గారు, ఆయన ఏదన్నా అవసరం వచ్చినా కానీ టక్మని అది చేసేస్తారు. మా సార్ శంకర్రావు సార్ ఉన్నారు, ఆయన అయితే ఇంకా మా దేవుడు, మాకు కాదు ఇక్కడ ఉన్న 100 మంది స్టాఫ్కి ఆయనే దేవుడు. అండ్ డే 1 నుంచి కూడా ఆయన పెట్టే చేయండి శంకర్రావు గారిది. ఏదన్నా ఇట్లా వచ్చింది సార్ అంటే ఒకసారి అట్లా ఆలోచిస్తారు, మళ్ళీ ఎంబటినే 2వ రోజు అడిగామంటే దాని మీద అది కంప్లీట్ చేసేస్తారు పని. అది కాకుండా ఆయనకున్న మెయిన్ ఏంటంటే కస్టమర్ వచ్చి కంప్లైంట్ చేయకూడదు అండి. కస్టమర్ వచ్చి కంప్లైంట్ చేయకూడదు, అది క్లియర్ అయిపోవాలి. అది ప్రాబ్లం అయితే ఆయన దాకా వెళ్ళకూడదు. అందుకే సక్సెస్ఫుల్ గా రన్ అవుతాం. అవునండి. శుభగృహ. ఏదన్నా ఒక ల్యాండ్ తీసుకొని ఆయన చేసి దాని మీద వచ్చిన ప్రాఫిట్ని ప్యూర్గా తీసుకెళ్ళి వేరే వెంచర్ మీద పెట్టేస్తారండి కంప్లీట్గా. అంటే సపోజ్ ₹1 ఆయన దాని మీద ప్రాఫిట్ వచ్చింది అంటే ఆ రూపాయి తీసుకెళ్ళి వేరే దాని మీద పెట్టిస్తారండి. అంటే ₹2 దాని మీద పెడతారు, ఆ మిగతాది కూడా ఈ చిన్నగా లాభం వస్తుంది కదా, చిన్నగా కలెక్షన్ వస్తుంది కదా, దాని మీద పెట్టేస్తారు. అట్లా అది చేయటం వల్లే మా సార్ సక్సెస్ అయ్యారండి. ఇంకోటి ఏంటంటే కస్టమర్ కంప్లైంట్స్ రాకుండా చూసుకుంటున్నారండి. ఆయన దాకా వెళ్ళిందంటే మాత్రం కంపల్సరీ ఆయన చాలా సీరియస్ అవుతారు, కంప్లీట్ చేసేస్తారండి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మాతో చెప్పేస్తారు. అటు ఇటు అయినా కానీ ఏదైనా కస్టమర్స్కి ఇబ్బంది వచ్చినా కానీ ఆ రేట్ల దగ్గర దాని దగ్గర దీని దగ్గర కొంచెం వివరించేసి చేసేయండి అంటారు. ఏదన్నా ఆయన మనసు అట్లాంటిది. సూపర్. మేము ఆయన దగ్గర ఉన్నాం, ఎంతమంది ఉన్నామంటే ఆయన కింద అది మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ బి ఏ శుభగృహ ఎంప్లాయ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ మీకు యూ సో మచ్. సుమన్ టీవీ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులకి నా యొక్క క్రిస్మస్ మరియు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సో చూసారు కదా శుభగృహ ఎంత బ్రాండెడ్ అనేది కంట ఎంత నమ్మకమైనది అనేది మనందరికీ ఆల్మోస్ట్ 15+ ఇయర్స్ నుంచి తెలుస్తూనే ఉంది. అండ్ ఇప్పుడు కూడా మన వైజాగ్లో అనుకోవచ్చు, లేదు అంటే విజయనగరం వెళ్ళే దారిలో అనుకోవచ్చు, మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. అండ్ తగరపువలస వై జంక్షన్ దగ్గర అయితే కంప్లీట్గా 70 ఎకర్స్లోని మంచి ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేసేసారు ఆల్రెడీ. కాబట్టి సో మీరు ఏ ప్రాజెక్ట్లో ఈ 2 ప్రాజెక్ట్స్లో ఏ ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా ఖచ్చితంగా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఏదైనా సరే శుభగృహ అంటేనే ఒక నమ్మకం, ఒక ధైర్యం. సో ప్రతి ఒక్క సుమన్ టీవీ వ్యూవర్స్ అనుకోవచ్చు అండ్ అలానే శుభగృహ కస్టమర్స్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025లో ఇంకా మంచిగా ప్రాపర్టీస్ని మీ ఖాతాలో వేసుకొని ఇంకా మంచి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ హ్యాపీ పొంగల్ ఆల్సో. థ్యాంక్ యూ.